హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి చంద్రిక చిట్టి రోబో ద్వారా ప్రేమ్ని అన్యాయంగా కేసులో ఇరికించింది రోజా, గుణ అని తెలుసుకుంటారు. గుణ రమ్య అనే మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఒక సేఫ్ ప్లేస్లో దాచిపెట్టాడని, ఈ విషయం రోజాకి కూడా తెలుసని తెలుసుకొని చామంతి ఉగ్ర రూపాన్ని దాలుస్తుంది. వెంటనే చిట్టి రోబోతో గుణ ఉన్న లొకేషన్ని ట్రేస్ చేయమని చెప్తుంది. గుణ లొకేషన్ని ట్రేస్ చేసిన తర్వాత చామంతి, చంద్రిక ఇద్దరూ ఒక ఐడియా వేసుకొని డోర్ని నాక్ చేస్తారు. రౌడీలు డోర్ తెరవగానే రౌడీల కళ్ళల్లో విభూదిని కొడతారు. చామంతి అండ్ చంద్రిక వెంటనే అలా అటాక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి కళ్ళంతా మండుతూ ఉంటే పెద్ద రాడ్లు తీసుకొని రౌడీలని బాగా కొడతారు. చామంతి అండ్ చంద్రిక ఉగ్ర రూపంతో ఇంకా బాగా కొట్టి కొట్టి ఆ అమ్మాయిని, మైనర్ అమ్మాయిని కాపాడుతారు. రమ్యని కాపాడి బయటికి తీసుకొస్తారు. చామంతి, ఇప్పుడు వెంటనే మనం పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలి చామంతి అని అంటారు. లేదత్తా, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తే ఆ ఎస్ఐ సింహాచలం కూడా అమ్ముడుపోయాడు కాబట్టి సాక్ష్యాలని తారుమారు చేస్తాడు. మనమే బెదిరించి ఈ అమ్మాయితో ప్రేమ్ బాబు ఈ తప్పు చేయలేదని అబద్ధం చెప్పించాడు అంటారు. ఇది అసలే మైనర్ కేసత్తా. లా ప్రకారం మైనర్పై ఎలాంటి నింద పడినా కోర్టు క్షమించదు. కాబట్టి మనం చేయాల్సింది అది కాదు అని అంటారు. మరి ఏం చేద్దాం అని అడుగుతుంది చంద్రిక. నేను ఇప్పుడే మీడియా వాళ్ళకి కాల్ చేస్తాను అని ఇంకా చామంతి మీడియా వాళ్ళకి కాల్ చేస్తుంది. మీడియా వాళ్ళందరూ ఆ ప్లేస్కి వచ్చేస్తారు. వచ్చి ఇవాళ బ్రేకింగ్ న్యూస్లో సంచలనంగా మారిన మైనర్ బాలిక రమ్య కిడ్నాప్ కేసుని ఛేదించడం జరిగింది. కానీ ఛేదించింది పోలీసులు కాదు, లా స్టూడెంట్ అయిన చామంతి అని బ్రేకింగ్ న్యూస్ వస్తుంటే అదంతా చూసి రోజా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే బో, ఈ గుణగాడు ఎక్కడున్నాడు, జాగ్రత్తగా చూసుకుంటానన్నాడు అని గుణకి కాల్ చేస్తుంది. అప్పుడే గుణ కాల్ లిఫ్ట్ చేసి, హలో మేడం, ఏంటి కాల్ చేశారు అని అడుగుతారు. హేయ్, నీకు కనీసం బ్రెయిన్ ఉందా? ఒక్కడ చూడు, ఆ రమ్యను బయటికి తీసుకొచ్చేసి చామంతి మీడియా ముందు కూర్చుంది, కానీ నీకు ఇవేమీ తెలీదా అని అడుగుతుంది. ఏంటి, చామంతి వచ్చిందా? అయితే నన్ను నన్ను ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? చి అని ఇంక వెంటనే గుణ అయితే కాల్ కట్ చేసి ఒక సీక్రెట్ ప్లేస్లో దాక్కోవాలని పారిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా చామంతి మీడియా వాళ్ళందరి ముందుకు తీసుకొచ్చి, చూడండి, ఈ అమ్మాయి చెప్పే మాటలు మీరే వినండి. తను ఇదిగో ఈ రూమ్లోనే గుణ అనే ఒకడు బంధించి ఉంచాడు. దానికి కారణం ఏంటో కూడా ఈ అమ్మాయి చెప్తుంది అని మీడియా వాళ్ళందరి ముందు చెప్పేసరికి, చెప్పమ్మా అసలు ఏం జరిగింది అని అడుగుతారు. ఇంకా వెంటనే రమ్య అయితే తనకి జరిగిందంతా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. గుణ తన్ని కలిశాడని, అన్నయ్య చెల్లి అని పిలిచాడని, నేను నీకు ఐఫోన్ గిఫ్ట్గా ఇవ్వాలి అంటే నేను చెప్పినట్టు ఒక ప్రాంక్ చేయాలి అని, ప్రేమ్పై ప్రాంక్ చేస్తున్నట్లు నటించారని మొత్తం జరిగిందంతా చెప్పేస్తుంది. ఒక్కసారిగా అదంతా చూసి షాక్ అయిపోతారు అందరూ. ఇంకా అలా ఎస్ఐ సింహాచలం కూడా అదంతా చూసి షాక్లో ఉంటాడు. ప్రేమ్, ఇప్పటికైనా అర్థమైందా సార్? కావాలని పదవిని అడ్డు పెట్టుకొని నన్ను దోషిలా చిత్రీకరించాలనుకున్నారు, కానీ న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అని ప్రేమ్ చెప్పేసరికి చామంతి పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఇంక ప్రేమ్ని అలా చామంతి, చంద్రిక ఇద్దరూ పాపం నిర్దోషిగా విడుదల చేసి ఇంటికి తీసుకువెళ్తారు. రమాదేవి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అరుణ్ కూడా సైలెంట్గా మొహం అంతా కోపంగా పెట్టుకొని ఉంటాడు. అప్పుడే ప్రేమ్ రమాదేవి ముందుకి వచ్చి నించుంటాడు. అమ్మా, నువ్వన్నావు కదా నాలాంటి వాడిని చూస్తేనే అసహ్యంగా ఉందని. ఇప్పుడు నేను నిర్దోషిగా విడుదలయ్యాను. నేనే తప్పు చేయలేదని చందు నన్ను విడిపించారు. ఇప్పుడు కూడా నీకు నాపై కోపంగానే ఉందా అని అడుగుతారు. ఏంట్రా, అయితే ఏం చేయమంటావు? నీకు మెడల్ వేసి సన్మానం చేయమంటావా? అయినా నువ్వు ఆ డొక్కు క్యాబ్ని డ్రైవ్ చేయడం వల్లే నీకు ఈ కష్టాలన్నీ. ఎప్పుడు నా మాట వింటావో ఏంటో, ఛీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమాదేవి. పాపం ప్రేమ్ చాలా బాధపడతాడు. చామంతి ఇంకా అలా తన రూమ్లో కూర్చున్న ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, బాబు మీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాను బాబు అని ఇంకా ప్రేమ్కి ఆయింట్మెంట్ పెట్టేసరికి చామంతి కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు ప్రేమ్. వెంటనే చామంతి చేయి పట్టుకొని, నిజంగా
నువ్వు గుణాని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలనుకున్నావా చామ్ అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంక పాపం చామంతికి ఏం చెప్పాలో అర్థం కాదు. "బ- బాబు అదంతా పక్కన పెట్టండి బాబు, ముందు మీరు రండి" అని ఇంక ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే, లేదు చామ్, నాన్నకు నేను మాటిచ్చాను, కానీ నిన్ను మనస్ఫూర్తిగా ఈ ప్రశ్నను నేను అడగాలి అనుకుంటున్నాను. నీకు నిజంగా గుణ ఇష్టమైతే ఇంత నీచుడైన గుణాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటాను ఎందుకు అందరి ముందు చెప్పావు? ఆ రోజు పెళ్లి పీటల వరకు నాతో పాటు వచ్చి ఏదో జరిగిన వెంటనే మీ నాన్నగారిని కలిసి వచ్చిన వెంటనే గుణాన్ని చేసుకుంటానని ఎందుకు ఎందుకు సడన్గా నీ నిర్ణయాన్ని మార్చుకున్నావు? దీని వెనక ఏదైనా కారణం ఉందచ్చాం అని అడుగుతారు. ఇంక వెంటనే చెయ్యి విడిపించుకొని అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది చామంతి. ప్రేమ్ పాపం ఆలోచనలో పడతాడు. లేదు, చామంతి నా దగ్గర ఏదో విషయాన్ని దాస్తుంది. ఎవరైనా కాబోయే భర్తని జైల్లో పెట్టిస్తారా? చామ పనిచేసింది అంటే గుణ అంటే మనస్ఫూర్తిగా చామంతికి ఇష్టం లేదు, కానీ ఏదో జరిగింది, అదేంటో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడు ప్రేమ్. ఇది ఇలా ఉండగా రోజా అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతుంటే చామంతి కోపంగా రోజా దగ్గరికి వస్తుంది. వచ్చి చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు నా వైపు అనేసరికి రోజా చెంప చెల్లు అనిపిస్తుంది. చామంతి, హేయ్ ఏంటే కొడుతున్నావు అని అంటారు. కొట్టాలా లేకపోతే చంపాలా? ఛీ, ఆశపోద్దానా, నీచురాలా, దుష్టురాలా, కనీసం కొంచెమైనా నీకు బుద్ధి సిగ్గు శరం లేదా? 49% ఆస్తి కోసం ప్రేమ్ బాబుని ఇంత నీచమైన కేసులో ఇరికిస్తావా? అంటే ప్రేమ్ బాబుని కేసులో ఇరికించి ఎన్కౌంటర్లో లేపేస్తే ఆస్తికి నువ్వు నీ భర్త వారసులాలు అవుతారని ప్లాన్ వేశావా? ఏం నీచమైన బుద్ధేనిది? అసలు నువ్వు మనిషివేనా అని గట్టిగా అడుగుతుంది చామంతి. ఇలా కాదే, ఇలా కాదు, ఇప్పుడే అమ్మగారి దగ్గరికి వెళ్ళి నువ్వు అసలు యువరానివే కాదని నిజం చెప్పేస్తాను అనే లోపే చామంతి చామంతి ఆగవే, వద్దే, నీకు దండం పెడతాను, నిజం చెప్పొద్దు, ఏదో అలా చేసేసానంతే అని ఇంక గట్టిగా కాలు పట్టుకొని బ్రతిమలాడుతుంటే, ఛీ, నువ్వొక మనిషివి, నువ్వు నన్ను బ్రతిమలాడ్డం ఎలాగో ఒక 2-3 రోజుల్లో నువ్వు యువరానివి కాదని నిన్ను బయటికి గెంటేస్తారు కదా, ఇంకేముంది, అప్పటి వరకైనా నీ మొహాన్ని చూస్తూ భరించాల్సిందే అని చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ప్రేమ్ రెడీ అయ్యి ఇంకా అలా పాపం కొంచెం కుంటుతూ బయటికి వస్తాడు. చామంతి ప్రేమ్ వైపు చూసి, బాబు ఏంటి బాబు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. ఎక్కడికేంటి చామ్, నేను డ్రైవ్ చేయాలి కదా అని అంటారు. బాబు మీ పరిస్థితి ఏమీ బాలేదు, కాళ్ళంతా నొప్పిగా ఉన్నాయి, కుంటుతున్నారు, మీరు డ్రైవ్ చేస్తారా అని అడుగుతుంది చామంతి. మరి ఏం చేయమంటావు చామ్, నేను రోజు కష్టపడి పనిచేస్తే కానీ నేను అనుకున్న గోల్ని రీచ్ అవ్వలేను కదా అని అంటాడు ప్రేమ్. బాబు మీకిప్పుడేంటి, మీ గోల్ రీచ్ అవ్వాలి అంతే కదా, సరే నాతో రండి, కూర్చోండి అని చామంతి డ్రైవర్ సీట్లో కూర్చుంటుంది. హే చామ్, ఏం చేస్తున్నావు? బాబు ఇవాల్టి నుండి నేను డ్రైవర్ బాబు, మీరు నా పక్కన కూర్చుంటారు, నేను డ్రైవ్ చేస్తాను సరేనా అని అంటారు. చామ్ అవసరం లేదు చామ్ అని అంటారు. బాబు నేను చెప్తున్నాను కదా, మీరు ఇంత కష్టపడుతుంటే నేను చూసి తట్టుకోగలనా? అందుకే నేను ఇవాళ డ్రైవ్ చేస్తాను, మీకు ఒంట్లో బాగుండేంత వరకు, దెబ్బలు తగ్గేంత వరకు నేనే డ్రైవ్ చేస్తాను, మీరు నా పక్కన కూర్చోండి అని చామంతినే కార్ డ్రైవ్ చేస్తుంటే, నీకు డ్రైవింగ్ వచ్చా అని అడుగుతారు. బాబు ట్రాక్టర్ నడిపేదాని బాబు, కారు ఇంతలోపు ఖచ్చితంగా నడుపుతానని ఇంకా అలా చామంతినే పాపం ప్రేమ్ తరపున డ్రైవింగ్ చేస్తూ ఇంకా ప్రేమ్కి హెల్ప్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా రమాదేవి చాలా టెన్షన్గా ఆలోచిస్తుంటే కాఫీ తీసుకొని రమాదేవి దగ్గరికి చంద్రిక వస్తుంది. ఇంకా చంద్రిక, అమ్మగారు కాఫీ అని కాఫీ పెట్టి వెళ్ళబోతుంటే వెంటనే వెనక్కి తిరుగుతుంది చంద్రిక. అమ్మ మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. ఇంకా డోర్ వేసేస్తుంది రమాదేవి. ఏంటో చెప్పు అని అంటుంది. చూడండమ్మా, ప్రేమ్ బాబు విషయంలో మీరు ఇంత కఠినంగా ఉంటున్నారు, నిజమే, ఆ విషయం నీకు, మాకు, హర్ష అయ్యగారికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం, మీ చేత్తోనే మీ కన్ను పొడుచుకున్నట్టు, మీ నోటితోనే మీరు బయటికి మాట్లాడుతున్నట్టు ప్రేమ్ బాబు విషయంలో మీ ప్రవర్తన ఉంటుందమ్మా. ప్రేమ్ బాబుకి ఇప్పటికే నా కన్న తల్లి ఎందుకు ఇలా చేస్తుంది అని
చాలా బాధపడి కృంగిపోతున్నాడు. ప్రేమ్ బాబుపై మీరు ఎందుకు ప్రేమని చూపించటం లేదు అని అడుగుతుంది చంద్రిక. ఏయ్, అదంతా నీకనవసరం. అయినా ప్రేమ్పై ప్రేమ చూపిస్తానో అరుణ్పై ప్రేమ చూపిస్తానో అది నీకెందుకు? నీ పని కేవలం పని మనిషిగా ఉండడం మాత్రమే. వెళ్ళు బయటికి అని అంటుంది రమాదేవి. చూడు రమా, నేను నీకు రిక్వెస్ట్ చేయడానికి రాలేదు, వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. నేను ఎప్పుడూ నా నోటితో నిజాన్ని బయట పెట్టను. కానీ ఒకవేళ నువ్వు ప్రేమ్ బాబు కన్న తల్లివి కాదు, ప్రేమ్ బాబు కన్న తల్లి ఈ చంద్రికానే అని ఎప్పుడైతే నిజం బయట పడుతుందో ఆ రోజు ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసురమ్మా. అందుకే నీ జాగ్రత్తలో నిన్ను ఉండమని చెప్తున్నాను. ఏదో నీ దగ్గర అప్లికేషన్ పెట్టుకోవడానికి నేను రాలేదు. ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని మసులుకో. అయినా అరుణ్ బాబు నీకు పేరు తెచ్చి పెట్టాడని అరుణ్ బాబుని సపోర్ట్ చేస్తూ ప్రేమ్ బాబుని ఇంత కఠినంగా చూస్తున్నావంటుంటేనే నీ మనస్తత్వం ఎలాంటిదో వాళ్ళకు అర్థమవదా? కాబట్టి నీ జాగ్రత్తలో నువ్వుండు. ఈరోజు ప్రేమ్ బాబుకి అనుమానం వచ్చింది, రేపు అదిగో ఆ రాకాసి రోజమ్మకు కూడా అనుమానం వచ్చిందంటే నీ బండారం బయటపడుతుంది. అందుకే నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. తీసుకుంటే సలహా తీసుకో, లేకపోతే లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చంద్రిక. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుందన్నమాట రమాదేవి. ఆలోచనలో పడుతుంది. నిజమే, నేను ప్రేమ్ విషయంలో ఇంత కఠినంగా ఉంటే ఖచ్చితంగా ఈ రోజాకి డౌట్ వచ్చేస్తుంది. అప్పుడు నిజం తెలుసుకుంది అంటే నేను ఏమీ చేయలేను. ప్రేమ్ విషయంలో కొంచెంలో కొంచెమైనా ప్రేమ ఉన్నట్టు నటించాలి అని రమాదేవి ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా అలా ఇంకా 2-3 డేస్ అయితే జరిగిపోతాయి. హర్షవర్ధన్ సింగపూర్ టూర్ని డెలిగేట్స్తో మీటింగ్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి రీచ్ అవుతారు. అండ్ ప్రేమ్ కూడా నార్మలైజ్ అయిపోవడంతో ఇంకా ప్రేమ్ ఖచ్చితంగా చామంతి విషయంలో ఏం జరిగిందా అని ఆలోచించడానికి జైలుకి అయితే వెళ్తారు. జైలుకి వెళ్ళి రామచంద్రయ్యని ఖచ్చితంగా తెలుసుకోవాలి, నిజమేంటి అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి నేను ప్రేమ్ని ఒకసారి రామచంద్రయ్య గారిని కలవాలి అని చెప్తారు. ఓకే, లోపలికి వెళ్ళండి అని సైన్ చేయించుకొని లోపలికి వెళ్ళనిస్తారు. ఇంకా రామచంద్రయ్య పాపం చాలా అంటే చాలా బాధగా దీనంగా ఉంటారు. వెంటనే రామచంద్రయ్య ప్రేమ్ని చూడగానే బాబు బాబు ప్రేమ్ బాబు, మా చామంతి ఎలా ఉంది? మీ ఇద్దరి పెళ్లి జీవితం ఎలా ఉంది? భార్యాభర్తలుగా నా కళ్ళ ముందు కనబడితే నేను సంతోషించేవాను కదా బాబు అని అంటారు రామచంద్రయ్య. సార్, ఏమంటున్నారు మీరు అని అంటారు. అవును బాబు, మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నానని చాలా సంతోషంగా ఉందని, నీ ఆశీర్వాదం కావాలి నాన్న అని నా దగ్గరికి వచ్చి నా చామంతి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళింది బాబు. మరి చామంతి మిమ్మల్ని పెళ్లి చేసుకుంది కదా అని అంటారు రామచంద్రయ్య. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రేమ్. ఏంటి అంటే నన్ను పెళ్లి చేసుకోబోతున్నానని చామ్ మీతో చెప్పిందా అని అడుగుతారు. అంటే అదేంటి బాబు, మీరు ఆ రోజు పెళ్లి చేసుకోలేదా అని అడుగుతారు. లేదు, ఆ రోజు ఏం జరిగిందంటే అని పెళ్లి నుండి అంటే జైలు నుండి తిరిగి రాగానే నేను పెళ్లి చేసుకోలేనని గుణాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడం, ఇదంతా చెప్పేసరికి అవునా, లేదు బాబు, ఎవరో చామంతిని చాలా తక్కువగా చేయలేక తన్ని ఎవరో బెదిరించారు బాబు. చామంతి ఎప్పుడైనా తన మనసులో మాటని బయటికి చెప్పుకోలేదు. చామంతిని ఎవరో బెదిరించే ఇదంతా చేయించారు బాబు అని రామచంద్రయ్య చెప్పడంతో ఆలోచనలో పడతాడు ప్రేమ్. అంటే చామ్ని బెదిరించింది ఇంకెవరో కాదు, ఖచ్చితంగా మా అమ్మే అయ్యుంటుంది. ఎలా అయినా వెళ్ళి నిలదీయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి చామంతి కావాలనే బెదిరించడం వల్లే, తను బ్లాక్మెయిల్ చేయడం వల్లే ప్రేమ్ని పెళ్లి చేసుకోలేదు అని చెప్పిందన్న అతిపెద్ద నిజాన్ని తెలుసుకొని అలా ఇంకా షాక్లో ఉండి కోపంతో రగిలిపోతూ ఉంటాడు రమాదేవి పైపు ప్రేమ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.